కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కృష్ణానది జలాలపై చర్చించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులకు 1.83 వేల కోట్లు కేటాయించి 7 ఏళ్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై డీపీఆర్ ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. అబద్దాలతో హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించి సభ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ హరీష్ రావుల ఆకలి తీరలేదన్నారు చనగాని దయాకర్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులారా, హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన చర్చకు రావాలని కూడా మేము సిద్ధం చేస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి హోదాలో చర్చకు వచ్చి జరిగిన ఎవరు పాలమూరు రంగారెడ్డికి ఎవరు ద్రోహం చేశారు, 10 ఏళ్ళైనా పనులు జరగకుండా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసింది ఎవరు, మీకు నిజంగా తెలంగాణ నది జలాలపైన కానీ తెలంగాణ రాష్ట్రం పైన కేసీఆర్కి ఏమాత్రం ప్రేమ ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధం కావాలని మేము కోరుతా ఉన్నాం. గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు అసెంబ్లీకి వచ్చి కృష్ణా నది జలాలపైన కానీ గోదావరి జలాలపైన కానీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కేసీఆర్ కూడా రావాలని, అసెంబ్లీకి రావాలని మేము కోరుతా ఉన్నాం. ఇదే అంశం పైన రేపు చర్చకు లేవనెత్తా ఉన్నాం. గౌరవ కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ నది జలాలలో కృష్ణా జలాలలో ఎవరు ఆంధ్రాకు తరలించారు, ఎవరు గత ప్రభుత్వాలకు తొత్తుగా వ్యవహరించారు, ఎవరి నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఇవాళ కృష్ణా జలాలు ఇవాళ ఆంధ్రాకు తరలించారనే అంశం పైన చర్చకు సిద్ధం. మేము 10 ఏళ్లలో మీ అవినీతి పాలన పైన చర్చించడానికి సిద్ధం. 2.5 ఏళ్లలో ప్రజాపాలన పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులు కానీ అన్నిటికీ కూడా సిద్ధంగా మేము కోరుతా ఉన్నాం. 10 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేశారు. గతంలో 2013లో రాజశేఖర రెడ్డి హయాంలో జూరాలలో ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టుని కేసీఆర్ అవగాహన లోపం వల్ల ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టడం వల్ల అది తెలంగాణకే ఇవాళ అన్యాయం చేసేలా వ్యవహరించాడు. కేవలం ఇవాళ రాయలసీమకు మేలు జరిగేలా ఆ ప్రాజెక్టు కట్టడమే ఇవాళ దీనికి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. కృష్ణా నది జలాల్లో, గోదావరి నది జలాల్లో కేసీఆర్ ఏ చర్చకు పెట్టినా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు దీనిపైన చర్చకు మాట్లాడడానికి మేము సిద్ధం.